నమస్తే. రైతు బీమా అంటే రైతులకు ఒక ధీమా. వాస్తవానికి రైతు బీమా అంటే రైతు కుటుంబం రైతును కోల్పోయిన తర్వాత కూడా ధీమాగా బతికే ఒక పథకం. అట్లాంటి పథకాన్ని ఈరోజు అధికారులు ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారు, రైతు బంధు డబ్బులు ఎవరి జేబులో పోతున్నాయి, రైతు బంధు బాళ్లతోటి అధికారులు ఎట్లా జల్సాలు చేస్తున్నారు, దీనిపైన అనేక రకాల చర్చలు నడుస్తున్నాయి. ఒకసారి దీని విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక రైతు చనిపోతే ఆ రైతు కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే భరోసా ఆ రైతు బీమా. కానీ నిజంగానే ఆ డబ్బులు రైతు కుటుంబాలకు చేరుతున్నాయా, లేకపోతే ఆ డబ్బులు దారి మల్లుతున్నాయా? ఈరోజు మనం మాట్లాడుకునేది తెలంగాణ రైతుల హక్కు గురించి, రైతు బీమా గురించి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కె చంద్రశేఖరరావు గారు అధికారంలో ఉన్నప్పుడు 2018లో ఈ రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చిండు. ఎందుకంటే రైతులకు సంబంధించిన ఆ కష్టాలు కానీ సుఖాలు కానీ, రైతు బాధలేంది, రైతు ఎట్లాంటి పరిస్థితులలో బతుకుతున్నాడు, రైతుకు ఎట్లా భరోసా కల్పించాలి మనం అని చెప్పేసి ఆలోచన చేసి చంద్రశేఖరరావు గారు ఆ స్కీమ్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్ వల్ల లక్షల మంది రైతులు బాగుపడతారు, లక్షల మంది రైతులకు ఒక భరోసా వస్తుంది, లక్షల మంది రైతులకు ఒక ధైర్యం వస్తుంది అని చెప్పేసి 2018లో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు గారు ఈ స్కీమ్ తీసుకొచ్చారు. అది ఎంతమంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేది ఒకసారి ఆలోచన చేయండి. ఆ స్కీమ్ వల్ల ఒక్క రైతన్న నష్టపోయిందా ఒకసారి ఆలోచన చేయండి. ఎంతమంది రైతులు ధైర్యంగా ఉన్నారు, నేను పోతే కూడా నా కుటుంబం అప్పుల పాలు కాదు, రోడ్డున పడదు నా కుటుంబం అని చెప్పేసి ఎంతమంది రైతులు ధీమాగా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు అట్లాంటి ముఖ్యమంత్రిని కోల్పోయినందుకు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బాధపడుతున్నది. ఈరోజు అరే ఇట్లాంటి ముఖ్యమంత్రి మనం కోల్పోయినాం, అడిగితే కానీ అమ్మ కూడా అన్నం పెట్టదు అంటారు కదా, అట్లాంటిది అడగకుండానే అనేక రకాల స్కీములు తెచ్చి రైతులకు కానీ విద్యార్థులకు కానీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపయోగపడే స్కీములు తెచ్చినటువంటి చంద్రశేఖరరావు లాంటి ముఖ్యమంత్రిని ఈరోజు కోల్పోయినందుకు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బాధపడుతున్నది. అట్లనే ఈరోజు రైతు బీమా స్కీమ్ ఏదైతే చంద్రశేఖరరావు గారు స్టార్ట్ చేసిర్రో ఆ స్కీము ఆయన గవర్నమెంట్లకి దిగిపోగానే ఆ డబ్బులు మొత్తం దారి మలుతున్నాయనే ఆరోపణలు రోజుకింత ఎక్కువైతున్నాయి. రైతుల బాధను అర్థం చేసుకుంటలేరు, రైతులు చనిపోతే కూడా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందుతలేదు, రైతు చనిపోయిన ఆ డబ్బులను కూడా ఇప్పటికి గవర్నమెంట్ వాడుకుంటున్నది, అధికారులు వాడుకుంటారు అని చెప్పేసి ఆరోపణలు కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో ఎంతవరకు నిజం ఉన్నది ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి మనం కూడా చూద్దాం. రైతు బీమా స్కీము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018లో స్టార్ట్ చేసింది. దానివల్ల 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న రైతులు అనుకోకుండా మరణించినట్లయితే ఆ కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం. దానివల్ల రైతు కుటుంబం రోడ్డున పడకుండా ఉంటుంది, ఏమైనా పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అప్పులు ఉంటాయి అప్పులు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ ఈ స్కీమ్ను తీసుకొచ్చింది, రైతు బీమా అనే స్కీమ్ను. అంటే ఈ స్కీమ్ లక్ష్యం ఏంటంటే రైతు కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా రైతు కుటుంబాన్ని ఆదుకునే లక్ష్యమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య లక్ష్యం. అట్లాంటి స్కీమ్ విషయంలో ఈరోజు అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఎట్లాంటి ఆరోపణలు అంటే అవి డబ్బులు ఆలస్యంగా వస్తున్నాయి, ఫైళ్లు పెండింగ్లో ఉంచుతున్నారు, మధ్యవర్తులు డబ్బులు అడుగుతున్నారు, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. అంటే ఇట్లాంటి ఆరోపణలు చాలా భారీ ఎత్తున వస్తున్నాయి. రైతు చనిపోయి నెలలు గడుస్తున్నా కూడా రైతు బంధు డబ్బులు ఇంకా మాకు రావట్లేదు అని చెప్పేసి బాధితులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. దీని విషయంలో మాకు వచ్చిన సమాచారం ప్రకారం రైతు బీమాకు సంబంధించిన బాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అధికారులు వాళ్ళ దగ్గరనే పెట్టుకుని అధికారులు జల్సాలకు వాడుతారని చెప్పేసి కొంత రైతు నాయకులందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉన్నది అధికారికంగా ఇక్కడ కూడా పట్టుబడలేదు, కానీ లక్షల కోట్లు వేల కోట్లు జల్సాలకు వాడుతారు వీటిని అని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. నిజంగానే ఈ డబ్బులు దారి మల్లుతున్నాయా, లేకపోతే రైతులకు చేరుతున్నాయా, ఇది అధికారులు నిజంగానే నిర్లక్ష్యం చేస్తున్నారా, మధ్యవర్తులు డబ్బులు అడుగుతున్నారా, ఇంకా ఇట్లా అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి అంటున్నారు కదా. వీటిపైన మేమిచ్చే సలహా ఏంటంటే మీకు తెలుసుకోవాలి క్లియర్గా అంటే ఆర్టీఐ ఫైల్ చేయండి, లేదంటే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించండి. అప్పుడు కూడా క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుంది. ఒక రైతు చనిపోయిన తర్వాత ఆ క్లెయిమ్ కోసం వెళ్ళినప్పుడు అధికారులు డాటా ఎంట్రీలో తప్పులు జరుగుతున్నాయి, అధికారులు డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఎంట్రీ చేస్తున్నారు, ఆ తప్పుల వల్ల నిర్లక్ష్యం అవుతున్నది. నిజంగానే కూడా చూసుకున్నట్టయితే అనేక మంది రైతులు చనిపోయిన తర్వాత రైతు బంధు కోసం అప్లై చేయాలనుకున్నప్పుడు ఆధార్ కార్డులో కానీ ఓటర్ ఐడిలో కానీ ఉన్న డేట్ ఆఫ్ బర్త్కు రైతు బీమాలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్కు ఎక్కడ కూడా మ్యాచ్ కావట్లేదు. చాలా చోట్ల 10 రైతు బీమాలో అప్లికేషన్లు వచ్చినాయంటే అందులో 5 ఇట్లనే జరుగుతున్నాయి, డేటా మిస్ మ్యాచ్ ఉంటున్నది. ఆ మిస్ మ్యాచ్ వల్ల కూడా ఏజ్ అయిపోయిందని చెప్పేసి, పేరు తప్పు ఉందని చెప్పేసి, ఇట్లా అనేక రకాల సమస్యతోటి ఆ రైతు బీమా అనేది రైతులకు చేరతలేదు. అంటే వ్యవస్థలో ఖచ్చితంగా ఎక్కడో ఏదో జరుగుతున్నది కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి రైతు నాయకుల ఆరోపణలు. నిజంగానే ఇట్లాంటి వ్యవస్థ మారాల్సిన అవసరం ఉన్నది, అధికారులు మారాలి. ఎందుకంటే ఎవడన్నా ఇంకా కూడా అభివృద్ధి రేఖకు దిగువన ప్రయాణిస్తున్నాడంటే అది ఒక రైతు మాత్రమే ప్రయత్నిస్తున్నాడు. ఇంకా అనేక రకాలు ఉన్నా కూడా లాస్ట్ స్టేజ్లో ఉన్నది రైతే. అట్లాంటి రైతు కొట్టకూడదు, రైతులకు సపోర్ట్గా నిలబడే అధికారులే ప్రభుత్వం తరపున ప్రతినిధులుగా నిలబడి రైతులకు ధైర్యాన్ని నింపాలి. అట్లాంటి అధికారులే ఈరోజు నిర్లక్ష్యం వహిస్తూ రైతు బంధు విషయంలో రైతులకు ఆ డబ్బు చేరకుండా మీరే ఆపే ప్రయత్నం చేస్తే మాత్రం అది చాలా బాధాకరమైనటువంటి విషయం. అధికారులు ముఖ్యంగా పేద ప్రజలకు న్యాయం చేయాలి, రైతులకు న్యాయం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో
రైతు బంధు స్కీమ్ను నడిపించండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంచుమించు ప్రతి ఏడాది 1200 కోట్లు చెల్లిస్తూ ఉన్నది రైతు బీమా క్లెయిమ్ల కోసమే. అట్లాంటిది అకౌంట్లలో డబ్బులు పెట్టుకొని కూడా రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. రైతులకు న్యాయం చేయండి, రైతులకు భరోసాను నింపండి. అట్లయితేనే రైతు కూడా ఇంకా ధైర్యంగా వ్యవసాయం చేయగలుగుతాడు, ధైర్యంగా పంటలు పండేయగలుగుతాడు, ఆ పంటను గవర్నమెంట్కి ఇవ్వగలుగుతాడు. అంతేగాని ఇట్లాంటి ఇబ్బందులు పెట్టి రైతాంగాన్ని మొత్తం కూడా అధైర్యపరచొద్దు. వాళ్ళు ధైర్యంగా ఉండాలంటే అధికారులు సరైన మార్గంలో పనిచేసి రైతులకు అవసరమైతే కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నా కూడా, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి మిస్టేక్లను సరి చేసి రైతు బీమా స్కీమ్ను వెంటనే అందించే ప్రయత్నం చేయండి. చేసినట్టయితేనే రైతులకు ధైర్యంగా ఉంటుంది, రైతు కుటుంబాలు ధైర్యంగా బతకగలుగుతాయి. అట్లనే అధికారులు కూడా రైతులకు ఇంకా కూడా అవగాహన పెంచండి. రైతులు కూడా మీరు బాగున్నప్పుడే మీకు రైతు బీమాకు సంబంధించిన ఆ బాండ్లో మీ పేరు ఎట్లుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎట్లున్నది, అన్నీ సమానంగానే ఉన్నాయా లేవా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అధికారుల దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నట్టయితే మీకు ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా ఉంటాయి. మీరు పోయిన తర్వాత కూడా మీ కుటుంబం రోడ్డున పడకుండా ఉంటుంది. ఇది ఎవరి గురించో దురుద్దేశంతో మాట్లాడుతున్నది కాదు, ఇది రైతులకు మేలు జరగాలని చెప్పేసి. అమాయకపు రైతు బాధపడొద్దు, వాళ్ళ కుటుంబం రోడ్డున పడొద్దు అని చెప్పేసి ఈ విషయం చెప్పాలనుకుంటున్నాం. అధికారులు కూడా నిర్లక్ష్యం వహించకుండా రైతులకు మేలు చేసే ప్రయత్నం చేయండి, రైతులకు అండగా నిలిచే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రైతు బతుకుతేనే దేశం బతుకుతుంది. రైతు చనిపోయిన తర్వాత ఆయన కుటుంబం రోడ్డున పడకూడదు. రైతు బీమా డబ్బులు రైతు కుటుంబాలకే చేరాలి. ఇది రాజకీయ విషయం కాదు, ఇది మానవత్వం. రైతుల హక్కుల కోసం, ప్రజల సమస్యల కోసం నిత్యం మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఇట్లాంటి లోపల ఉన్నటువంటి విషయాలను బయటికి తీసుకొచ్చి మీకు తెలిపే ప్రయత్నం చేస్తూ ఉంటాం. నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అట్లనే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.